ఈరోజు సాటర్డే ఎపిసోడ్‌లో 'నాగార్జున' గారు ఎవరెవరిని క్లాస్ పీకారో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, మనం ఆల్రెడీ అనుకున్న టాపిక్కే భరణి గారి గురించి ఆయన మాస్క్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి వార్నింగ్స్ వల్ల బయటికెళ్ళిపోయారు. సో, మోస్ట్‌లీ దివ్య వల్ల ఎళ్ళిపోయారని అందరికి క్లారిటీ వచ్చింది. బట్ ఆయనకైతే క్లారిటీ రాలేదు. దివ్య ఏదో ఒక టాస్క్ ఆడి తన కోసం గెలిపించిందన్న సింపతి సంథింగ్ ఏదో ఉంది. కానీ సేఫ్ ప్లేయే ఆడుతున్నాడు. సో, స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. సో, తను దివ్యాని బ్లైండ్‌గా నమ్మేసి తనూజాని బ్యాక్ స్టాపింగ్ చేస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. సో, షోకొచ్చిన ఆడియన్స్ అందరూ కూడా చెప్పారు మాస్క్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి. హౌస్‌లో ఉన్న వాళ్ళందరిని అడిగినప్పుడు కూడా సేఫ్ గేమ్ అని చెప్పారు. నాగార్జున గారు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు నువ్వు దివ్యాకి సపోర్ట్ చేయాలనుకుంటే వెళ్ళి డైరెక్ట్‌గా తనూజాతో నేను దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేయొచ్చు కదా! చెప్పేయకుండా అటెళ్తావు, ఇటెళ్తావు మధ్యలో వస్తున్నావు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. మాస్క్ తీసి జెన్యూన్‌గా ఆడు అని చెప్పి ఆయన సజెషన్ ఇచ్చారు. సో, నాకు అదే అనిపిస్తుందనమాట. సో, సేఫ్ గేమ్ ఆడతా ఉంటే హౌస్‌లో మీరు ఎక్కువ రోజులు ఉండరనమాట. బయటకొచ్చేస్తారు. అండ్ రీ ఎంట్రీ ప్రాసెస్‌లో మీకు అన్ని ఓట్లు పడడానికి కేవలం రీజన్ తనూజ. తనూజ వల్ల మాత్రం మీకు ఎక్కువ ఓట్స్ పడినాయని నా పర్సనల్ ఫీలింగు. లేకపోతే దివ్యాని చూసుకొనైతే మీకెవరు ఓట్లేయలేదు. సో, మీరు దివ్య అని భజనలు చేస్తున్నారు తప్ప లోపల మీ ఆట మీరు ఆడండి. సో, మిమ్మల్ని ఎవరైనా క్వెషన్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పండి. అండ్ మాధురి గారు బిర్యానీ తిందామని ప్లేట్ పట్టుకొనొచ్చినప్పుడు మీరు ఆపేయడం కరెక్ట్ అనిపించలేదు నాకు. సో, అక్కడ మళ్ళీ మీకు వత్తాసుగా దివ్య వచ్చి మాట్లాడుతుంది. సో, మీరే అన్నారు. ఇమాన్యుయల్ ప్లేట్ పట్టుకొనొచ్చాడు. ప్లేట్ పట్టుకున్న వాళ్ళని అలా ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి. అందుకే పెట్టానంటారు. మరి మాధురి గారు కూడా ప్లేట్ పట్టుకునే కదా వచ్చారు. సో, మీరు పర్సన్ టు పర్సన్ మారిపోతున్నారు. మీకు నచ్చిన వాళ్ళకి ఒక రూల్ లాగా, మీకు నచ్చని వాళ్ళని ఒక రూల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో, అలా కాకోకుండా జెన్యూన్‌గా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తే లోపలుంటారు. లేదు ఆలోచించుకోవాలి, సేఫ్ గేమ్ ఆడతాను, టైం ఉంది కదా! అంటే నాగార్జున గారు చెప్పినట్టే మీరు బయటకొచ్చేస్తారు. ఇలాగే ఇంకొక వీక్ ఉంటే నెక్స్ట్ వీక్‌లోనే మీరు బయటకొచ్చేస్తారు. డామ్ షూర్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది? భరణి గారు ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నారా? భరణి దివ్యాని గుడ్డిగా నమ్మడం వెనకాల రీజన్ ఏంటి? ఇలాగే నమ్మితే లోపల ఉంటారా? బయటకొచ్చేస్తారా? సో, దివ్య వర్సెస్ తనూజాలో భరణి ఎవరికి దగ్గరైతే మంచిది? ఇద్దరికీ దూరంగా ఉండి తను ఆడితే తనకి మంచిదని నా ఫీలింగు. మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కింద కామెంట్‌లో పెట్టండి. సో